డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ మార్కెటింగ్ విజేఐఎం రామకృష్ణ గారు. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, ఇప్పుడు ప్రైవేట్ జాబ్ వర్సెస్ గవర్నమెంట్ జాబ్ గురించి మాట్లాడుకుందాం. అంటే శాలరీ పరంగా, సెక్యూరిటీ పరంగా, రిటైర్మెంట్ ప్లాన్ పరంగా మాట్లాడుకుంటే ఏది బెస్ట్? అంటే నేను చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే, మీరు చెప్పండి బాగుంటుందేమో. ఒకప్పుడు మీరు అడిగే ప్రశ్నని ఎవరిని అడిగితే అందరూ గవర్నమెంట్ జాబ్ అనే ముక్త కంఠంతో చెప్పేవాళ్ళు. పోను అంటే 1990s మనకి లిబరలైజేషన్ అయిన తర్వాత జనాలు అసలు ప్రైవేట్ జాబ్స్లో ఉండే అడ్వాంటేజెస్ ఏంటో చూడడం మొదలుపెట్టారు. ఎందుకంటే మీకు ఉదాహరణకి ఒక 3,000 రూపాయలు 4,000 రూపాయలు నేను 1990sలో చెప్తున్నాను. ఆ శాలరీతో బతికే వాళ్ళకి ప్రైవేట్లో ఉద్యోగాలు ఉండేవి కాదు. ఉన్నా కూడా 1,000 రూపాయలు 1,200 ఇచ్చేవాళ్ళు. ఆ రకమైన స్కిల్ సెట్స్ అంటూ ఏం పెద్దగా ఉండాల్సిన అవసరం ఉండేది కాదు. 90s దాటిన తర్వాత ఎప్పుడైతే గ్లోబలైజేషన్ స్టార్ట్ చేసి మనకి టెక్నాలజీ, ఎస్పెషల్లీ Y2K ప్రాబ్లం అనేది అప్పట్లో ఉంది 2000లో, అది మొదలైనసరికి శాలరీస్ బాగా పెరిగిపోయాయి. అప్పుడు జనాలు చూసారు, ఓహో, నేను 10 ఏళ్ళు కష్టపడి పనిచేసేది నేను ఇక్కడ 3 ఏళ్ళలో సంపాదించేయచ్చు. కాబట్టి నేను ఎలానో ఇలా ఉన్నాను, పర్వాలేదు, నెక్స్ట్ జనరేషన్ అయితే అలా అవ్వకూడదనే ఉద్దేశంతో మేజర్లీ ఒక అర్బన్ ఫెనామినా చూసాం. అర్బన్ ఏరియాస్లో మేజర్లీ అందరూ వాళ్ళ పిల్లల్ని అయితే సాఫ్ట్వేర్ కానీ లేదు ఇలా టెక్నాలజీ బేస్డ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో వాటి వైపు పంపించడం వల్ల అలాగా వీ కెన్ సీ ద డిఫరెన్స్. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ కాలేజెస్ ఎప్పుడైతే బాగా ప్రొలిఫరేట్ అయ్యి బాగా విపరీతంగా రావడం మొదలుపెట్టాయో, దానివల్ల ఇంకా ఎక్కువగా మన ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో చాలామంది రావడం మొదలైంది. ఏది బెస్ట్ అన్నారనుకోండి, శాలరీ పరంగా చూసుకుంటే ఎప్పుడైనా ప్రైవేట్ చాలా బాగుంటుంది ఉన్నంతకాలం. ఈ ఒక్క విషయం, ఈ సెక్యూరిటీ అనే విషయం ఏదైతే ఉందో దాన్ని బట్టి అందరూ గవర్నమెంట్ జాబ్ వస్తే చాలు, ఇంకేం పర్వాలేదు, ఇంకేం చెయ్యక్కర్లేదు అనే ఒక భావన ఉంది. ఎందుకంటే అది భావనగా చెబుతున్నానంటే, ఒకప్పుడు నిజమే, ఉద్యోగం వచ్చిన తర్వాత ఏమి చేయకపోయినా హ్యాపీగా వాళ్ళు శాలరీ తీసుకుంటూ లైఫ్ లీడ్ చేసేసేవాళ్ళు. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగంలో జవాబుదారీతనం చాలా పెరిగిపోయింది. ఎందుకంటే గవర్నెన్స్లో ట్రాన్స్పరెన్సీ లేకపోతే ఏ గవర్నమెంట్ని ప్రజలు క్షమించట్లే, నెక్స్ట్ టైంకి మారిపోతుంది. అంటే మొత్తం 100% అలా కాదు, మనం మాట్లాడుకోవాల్సింది ఒకప్పుడు కంటే ఇప్పుడు ఎలా ఉంది. ఇప్పుడు మీరు ఒక లేటెస్ట్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ తీసుకోవాలి, మీకు పని అవ్వట్లేదు, 4 సార్లు చూస్తారు, 5వ సారి ఏం చేస్తారు, ఎక్స్లోనో ఇంకెవరినోనో ట్యాగ్ చేసి పంపిస్తారు. వెంటనే మీకు రెస్పాన్స్ రాలేదు అంటే మీరు ఇంకా హయ్యర్ అథారిటీకి వెళ్ళొచ్చు. అది విజిబిలిటీ ఉంది, ట్రాన్స్పరెన్సీ పెరిగింది. ఎప్పుడైతే పారదర్శకత పెరుగుతుందో మన జవాబుదారీతనం పెరుగుతుంది. అంటే మీరు ఏ ఉద్యోగంలో ఉన్నా, అది ప్రైవేట్ అవ్వచ్చు, పబ్లిక్ అవ్వచ్చు, మీకు రెస్పాన్సిబిలిటీ ఉంది. కాబట్టి ఒకప్పుడులాగా ఆనందంగా ఏమి చేయకుండా రిటైర్ అయిపోవచ్చు అనేది లేదు. ఓన్లీ మీకు 65 దాకా మిమ్మల్ని తీయరనే ఒకే ఒక ఆనందం తప్పించి పని లేకుండా తిరగడం అనేది సమస్య లేదు. రిటైర్మెంట్ ప్లాన్ గురించి ఆలోచిస్తే సార్, ప్రైవేట్ కమ్ గవర్నమెంట్, ఇప్పుడు రిటైర్మెంట్ గురించి చూసుకుంటే అక్కడ ఈవెన్ గవర్నమెంట్లో కూడా NPS వచ్చేసింది, న్యూ పెన్షన్ స్కీమ్. కాబట్టి 2006 తర్వాత జాయిన్ అయిన వాళ్ళందరూ సెంట్రల్ గవర్నమెంట్లో అందరూ న్యూ పెన్షన్ స్కీమ్ కింద ఉన్నారు. ఎందుకంటే గవర్నమెంట్ కూడా చాలా బర్డెన్ అయిపోతుంది కదా ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో. కాబట్టి అక్కడ చూసుకున్న లైఫ్ లాంగ్ పెన్షన్ వస్తుంది, చాలా ఎక్కువ వస్తుంది అనే ఆశలు లేవు. కాబట్టి గవర్నమెంట్ కూడా అర్థం చేసుకుంది ఈ విషయాన్ని, ఎందుకంటే ఇది ఎప్పటికైనా భారమే. కాబట్టి ఆ ఒక్కటి ఏదైతే అడ్వాంటేజో అది కూడా కష్టమే కదా. కాబట్టి అయితే ఇప్పుడు మనం ప్రైవేట్ దానిలో చూసుకున్నాం అనుకోండి, రిటైర్మెంట్ అనేది డేట్ ఫిక్స్డ్ లేదు. బాగా టాప్ లెవెల్లోకి వెళ్ళిపోయాడంటే 40లో రిటైర్ అయిపోతాడు. అనుకున్నట్టుగా పైకి వెళ్ళని వాళ్ళు, సంపాదించి దాచుకోలేని వాళ్ళు ఒక 60 ఏంటి 70 దాకా కూడా కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి రిటైర్మెంట్ అనేది యాక్చువల్లీ అసలు ఎప్పుడు ఉండదు. మీరు అబ్రాడ్లో చూసారంటే చాలా కంట్రీస్లో వాళ్ళకి రిటైర్మెంట్ ఏజ్ అంటూ ఏమి ఉండదు. వాళ్ళు బతుకున్నంతకాలం వాళ్ళు చేసుకోవచ్చు. ఈ రిటైర్మెంట్ ఏజ్ అనేది ఏంటంటే ఇట్ రియల్లీ లిమిట్స్ పీపుల్. సార్, ఇంకొక విషయం చెప్పండి. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు అనుకుంటారు కదా, లగ్జరీ లైఫ్ ఉంటుంది, నాకు బిందాజ్ ఉంటుంది లైఫ్ అంటారు. కొంతమంది ఏంటంటే ఎప్పటి నుంచి చదువుతూ కూడా ఉంటారు, వాళ్ళు ఎప్పటికైనా కొట్టాలి గవర్నమెంట్ జాబ్ అనేసి. కొంతమంది అలాగే టైం వేస్ట్ చేస్తూ కూడా ఉంటారు.
మరి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? యూపీఎస్సి ఎస్పెషల్లీ ఈ స్టైల్ ఆఫ్ ప్రిపరేషన్ అనేది మనం యూపీఎస్సీలో ఎక్కువ చూస్తాం. అదే కానీ మీరు మామూలు గవర్నమెంట్ జాబ్స్లో వాటిల్లో అంటే ఓకే, ఒక సంవత్సరం ట్రై చేస్తారు, తర్వాత ఏదో ఒకటి చేయడానికి. వీటిల్లో ఇదంతా ఎందుకు వస్తుందయ్యా అంటే వీళ్ళందరికీ ఒక ఆలోచన ధోరణి వల్ల వస్తుంది. నాకు ఏ స్కిల్ సెట్ లేకపోయినా ఉద్యోగం చేసేయచ్చు. ఇప్పుడు మీరు ఒక మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఒక మెషినిస్ట్గా జాబ్ చేశారు, ఒక ఏదైనా ఆపరేట్ చేయాలి అంటే యూ హ్యావ్ టు హ్యావ్ అ సర్టన్ స్కిల్ సెట్. ఓకేనండి. ఒక డాక్టర్గా వెళ్ళారంటే యూ హ్యావ్ టు హ్యావ్ అ సర్టన్ స్కిల్ సెట్. అదే ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్గా రావాలంటే ఆ స్కిల్ సెట్ ఏం లేదే. వాళ్ళు ఒక ఎగ్జామ్ క్రాక్ చేసి ఒక ఇంటర్వ్యూ క్రాక్ చేస్తే అయిపోయారు. అండ్ ఫర్ లైఫ్ వాళ్ళకు ఉన్న ఎన్ని పర్క్విజిట్స్ ఉన్నాయంటే దానివల్ల వాళ్ళు 2 ఏళ్ళు ఏంటి 5 ఏళ్ళైనా కష్టపడుతున్నారు. కాబట్టి కాకపోతే మనం ఆలోచించాల్సింది ఏంటి, ఎంత పర్సంటేజ్ నిజంగా సక్సీడ్ అవుతున్నారు. దీనివల్ల దేశానికి చాలా టాలెంటెడ్ యూత్ వాళ్ళ ప్రైమ్ లైఫ్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఇదే కాకుండా ఈ పర్టికులర్ కోటరీ ఏదైతే ఉందో ఐరన్ ఫ్రేమ్ అంటూ ఉంటారు దాన్ని, అది సివిల్స్ ఒక్కటి చెప్తున్నారు, మిగిలినవి అయితే కాస్త ఓపెన్గా ఉంటాయి. దీనిలో రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు వచ్చి వాళ్ళ తాలూకా క్యాపబిలిటీస్ ప్రూవ్ చేసుకుని ఏదైనా చేసే అవకాశం కూడా తగ్గిపోయింది. నన్ను అడిగితే 1-2 సంవత్సరాలు మీకు మీరు ఇచ్చుకోండి, చెయ్యండి. ఒకవేళ అవ్వలేదు మీరు ఏదో ఒక దానిలోకి వెళ్ళడానికి ఆలోచించాలి. ఇంకో కేటగిరీ ఉంటారు సార్, చదివిన చదువుకి చేసే జాబ్ కూడా సంబంధం ఉండదు, ఏదో చెయ్యాలి అన్న ధోరణిలో చేసే వాళ్ళు కొంతమంది. అంటే ఒక అవగాహన లేక అంటారా వాళ్ళకి? మనకి మన ఎడ్యుకేషన్ సిస్టమ్తో పెద్ద ప్రాబ్లం ఉంది. ఎందుకంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా ఎలా ఉంటుందంటే అలా లీనియర్గా వెళ్ళిపోవాలి. ఇప్పుడు మీరు జర్మనీ చూసుకున్నా, యుఎస్లో చూసుకున్నా, ఇంకేదైనా అదర్ కంట్రీస్ మీరు తీసుకున్నారంటే వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ అనే దానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎస్పెషల్లీ జర్మనీ తీసుకోండి, మీరు జాబ్ చేస్తున్నా కూడా రెగ్యులర్లీ ఆఫ్టర్ లెట్స్ సే 3-4 years తర్వాత యూ హ్యావ్ టు కంప్లీట్ ఏ స్కిల్ బేస్డ్ కోర్స్ అండ్ గో టు సర్టిఫికేషన్, అదర్వైజ్ యూ విల్ బి కంప్లీట్లీ అబ్సల్యూట్. మిమ్మల్ని అసలు ఇంకా పట్టించుకోరు. ఎప్పుడైతే స్కిల్స్కి మనం ప్రాధాన్యత ఇవ్వమో, నేను చాలా మంచి ఉదాహరణ ఇస్తాను. నాకు ఒక క్లయింట్ ఉండేవాళ్ళు, వాళ్ళు ఈ ఐటీఐస్లో పిల్లల్ని బాగా ట్రైన్ చేసి, గవర్నమెంట్ స్కీమ్ ఉంది దానిలో భాగంగా వీళ్ళని ట్రైన్ చేసి మన ఇండస్ట్రీస్లో రకరకాల ఎలక్ట్రీషియన్ కానీ మెషినిస్ట్ కానీ రకరకాల ఉద్యోగాలు ఇవ్వాలి. దీనికోసం వీళ్ళు పాపం ఊళ్ళల్లో ఐటీఐలు చేసే వాళ్ళందరినీ పిలిపించి వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ఫుడ్ స్టే అన్నీ కూడా గవర్నమెంట్ వీళ్ళు చేసినా కూడా వీళ్ళు వెళ్ళి జాయిన్ అవ్వట్లేదండి. వీళ్ళు ఇదంతా చేసి వెళ్ళి స్విగ్గీ, జొమాటో లేకపోతే బ్లింకిట్కి డెలివరీ బాయ్స్గా వీళ్ళు ఇష్టపడుతున్నారు, కానీ ఈ ఉద్యోగాలు చేయడానికి ఇష్టపడట్లే. దీనివల్ల ఏమవుతుంది, 5 ఏళ్ళలో డబ్బులు సంపాదిస్తున్నావు, కానీ 5 ఏళ్ళు ఏమైనా స్కిల్ సంపాదించావా? లేదు. స్కిల్కి గవర్నమెంట్ ప్రాధాన్యత ఇవ్వట్లేదంటే ఇస్తుంది, కానీ ఎక్కడో ఏదో మిస్సింగ్ లింక్ ఉంది. అందువల్ల మీరు ఏ మ్యానుఫ్యాక్చరింగ్ బేసిస్లో తీసుకోండి, అక్కడ ఎప్పుడు షార్టేజ్ ఆఫ్ స్కిల్డ్ లేబర్ ఉంటుంది. అర్థమైందండి? మనం ఐటీఐలు ఇవి అన్నీ పాలిటెక్నిక్లు ఎన్ని మాట్లాడినా అట్ ద ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి సరైన లాజికల్ కంక్లూజన్ మనం ఇవ్వలేకపోతే ఇదే పరిణామం. సో ఫైనల్లీ మీరు ఏం చెప్తున్నారు సార్, మరి ప్రైవేట్ జాబ్ వర్సెస్ గవర్నమెంట్ జాబ్ అంటే ఏది బెస్ట్ అంటే మీరు? అంటే నేను ఎప్పుడు ఒకటే ఆలోచిస్తా, మన స్కిల్ని మనం డెవలప్ చేసుకోగలిగితే ఆ జాబ్ ప్రైవేట్ అవ్వచ్చు, గవర్నమెంట్ అవ్వచ్చు. ఇప్పుడు నాకు చిన్నప్పుడు, అంటే ఇప్పుడు నేను తర్వాత దాని గురించి పెద్ద ఫాలో అవ్వట్లేదు కాబట్టి చెప్పలేను, నా చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తే అక్కడ టీచర్లు వన్ ఆఫ్ ది బెస్ట్ టీచర్స్ ఉండేవాళ్ళు. ఓకే అండి, టీచింగ్ అంటే ప్యాషన్, వాళ్ళు వాళ్ళ చేతి డబ్బులు పెట్టి మరీ పిల్లల్ని చదివించిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే గవర్నమెంట్లో డబ్బులు కట్టక్కర్లేదు కదా అని అడగచ్చు మీరు, బయట ఏమన్నా ఎగ్జామ్స్ రాయాలన్నా ఇవి చేయాలన్నా ఊరికి వెళ్ళాలంటే డబ్బులు కూడా ఇచ్చేవాళ్ళు. కాబట్టి ఆ ప్యాషన్ ఉన్నప్పుడు గవర్నమెంట్లో చేసినా ప్రైవేట్లో చేసినా ఆ ప్యాషన్ నిలబడుతుంది. ఇదే ఉద్దేశం మనం దీనిలో కూడా మాట్లాడచ్చు. ఇప్పుడు డిఫెన్స్లో ఉన్నారు, డిఫెన్స్లో చాలామంది సైంటిస్టులకి ప్రైవేట్లోకి వెళ్తే 4 to 5 times శాలరీ వస్తుంది, కానీ వాళ్ళు వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదు? దేశానికి ఏదో ఒకటి చేయాలని ఒక ప్యాషన్ ఉంది. నేను అనేది ఏంటంటే ఆ ప్యాషన్ని పట్టుకున్నారనుకోండి, మీరు ఎక్కడైనా ఒకటే, మీరు ఆనందం ముఖ్యం కదా. అంతేగాని దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు మీరు ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు, ఇంకా ప్రాబ్లం లేదు, గవర్నమెంట్ జాబ్ చేయాలని ఉంది, మీకు ఒక టైం ఇచ్చుకోండి. ఆ టైం తర్వాత, ఎందుకంటే మానసికంగా మనం ఒక చోట ఉండి ఇంకో చోట పనిచేస్తున్నప్పుడు అది మీరు యూ కాంట్ గివ్ యువర్ 100%. థ్యాంక్ యూ సార్.